నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారా? ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెబుదామా? దేవుడైన యెహోవా చీకటిని మన కొరకు వెలుగుగా చేయగలిగిన దేవుడు. నా దీపమును వెలిగించువాడవు నీవే అంటున్నాడు భక్తుడు. అవును, మన ఆరిపోయిన ఆత్మ దీపమును, ప్రార్థనా జీవితమును, మన కుటుంబమును, ఆత్మీయతను వెలిగించి ఆయన కొరకు నిలవబెట్టి ప్రకాశింప చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతికి మనలను మనం అప్పగించుకొని చీకటిలోనికి వెళ్ళక మన చీకటి బ్రతుకులను వెలిగించిన దేవునికి నమ్మకముగా బ్రతుకుచు వెలుగుమయముగా ప్రజ్వలించుచు అనేకులను చీకటిలో ఉన్న వారిని కూడా వెలుగు యొద్దకు నడిపించుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మా దీపాలను మీరు వెలిగించారయ్యా. ఆరిపోయిన చీకటిలో ఉన్న మా బ్రతుకులను యేసుక్రీస్తు అనే వెలుగు యొద్దకు మమ్మలను నడిపించి మా ఆత్మ దీపములను వెలిగించి మీ కొరకు ప్రకాశింపచేయుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక మరలా లోకము, పాపము, చీకటిలోకి వెళ్ళక, లోకమనే చీకటిలోకి, అంధకార సంబంధమైన కార్యములలోనికి వెళ్ళక, వెలిగించబడిన మేము దేదీప్యమానముగా ప్రకాశించుచు చీకటిలో ఉన్నవారికి కూడా వెలుగునిచ్చున్నట్లుగా, వారిని కూడా వెలుగు యొద్దకు ఆకర్షించున్నట్లుగా మమ్ములను మీరు ప్రకాశింపచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శ్రమ అనే చీకటి మా మార్గాలలో అడ్డు వచ్చినప్పటికీ కూడా దానిని వెలుగుగా మార్చగలిగిన మీ చేతికి మమ్మలను మేము అప్పగించుకొని నడుచుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలిగించబడిన మేము ఇక ఆరిపోకుండానట్లుగా, ఇక చీకటిగా మారకుండానట్లుగా మీ కొరకు మేము ప్రకాశించాలి నాన్న. కొండ మీద కట్టబడిన పట్టణము వలె, దీపస్తంభముపై ఉంచబడిన దీపము వలె అనేకులకు వెలిగిచ్చు దేదీప్యమానమైన దీపాలుగా మేము ప్రకాశించున్నట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము నాన్న. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి. వారి చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడవు. అంధకార పరిస్థితులన్నిటినీ కూడా మధ్యాహ్నపు వెలుగు వలె చేయగలిగిన దేవుడవయ్యా. మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలకు నాయన మీ వెలుగును ప్రకాశింపచేయండి, మేలుతో నింపండి. చీకటి కార్యములు వారి జీవితాలలో, కుటుంబాలలో అలుముకోవడానికి వీల్లేదయ్యా. చీకటిని కూడా వెలుగుగా చేయగలిగిన మిమ్ములను వెంబడిస్తూ నడిచే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప, వెలుగు మీకు తోడయుండి నడిపించునుగాక. చీకటి కమ్మిన మీ బ్రతుకులలో నా దేవుడు వెలుగును ఉదయింపచేయునుగాక. దీపమును వెలిగించు దేవునికి మనలను మనం అప్పగించుకొని వెలిగించబడిన మనము అనేకులకు ప్రకాశమానముగా వెలుగునిచ్చు జ్యోతుల వలె ఉందుముగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ, సహకరిస్తున్న మిమ్మల్ని అందరిని బట్టి నా దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.